అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం. మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని. మా చిలిపి తగదాలు చూసి మా అమ్మచిపోతూ ఉండేది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్. తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. ఆయనంటే మాకెంత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునరా, రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండాలి. రేపటి సంగతి సరే. ఈ రోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి. నాన్న, మా రిజల్ట్స్ వచ్చాయి. అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. తెలుసు, వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా, ఫస్ట్ క్లాస్ మాత్రమే. 190 మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్. అదేమంత గొప్ప విషయం కాదు. ఎనీవే, ఇదిగో వాడికి స్వీట్స్. ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న. అది జరగని పని. నువ్వు లా చదవాలి. లా ఏంటి నాన్న? నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నేను లాయర్ని చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు. నిన్ను పెద్ద లాయర్ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాట ఇచ్చాను. కానీ నాన్న, ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. అదే నాన్న, అన్నయ్య ఇష్టపడుతుంటే. ఏమండి, మీరు పెసరెట్టు అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది? అది తిండికి సంబంధించిన విషయం, ఇది చదువుకి సంబంధించిన విషయం. ఏమిటి రెండింటికి సంబంధం? ఇవాళ చదివే కదా నాన్న రేపు తిండి పెట్టేది. అంటే నా చదువు తిండి పెట్టదా? లాయర్లంతా తిండి తింటలేదా? నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఇదిగో లా సైట్ అప్లికేషన్. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు. దట్స్ ఆల్. లాయర్ అవ్వాలంట బోర్డు. అన్నయ్య, అన్నయ్య, హాల్ టికెట్ మర్చిపోయావు. నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు. ఏంటి? ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా? రాసేదే ఓ సుత్త ఎగ్జామ్ అయితే ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి. వెళ్ళి మీ నాన్నకి ఎదురు రాపా. అన్నయ్య, నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నేను లాయర్ని చేద్దామని. కానీ నాన్న, ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు. దట్స్ ఆల్. సరే, ఇట్స్ ఓకే. వీడెవడ్రా? మనలాగే వచ్చింటాడన్నా. ఓ ముందు మేము, ఆ తర్వాత నువ్వు. ఓ గంట పడుతుంది. ఓకే, రావే. వద్దు, ఆమె నేను చేయదు.
నాన్న అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంట్రా నువ్వు చేసిన పని? చీ, నా కడుపున చెడబుట్టావు కదరా. నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. మాట్లాడకు. చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అసలు వాడు ఏం చేశాడండి? ఇంకేం చెయ్యాలి? నా పరువు తీయటానికి పుట్టాడు. వీడిని లాయర్గా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కొడుకుని ఇలా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. కానీ వీడేం చేశాడో తెలుసా? కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు. ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి నా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు. చిచ్చి, కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ, కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదని చెప్పు. నేను ఎగ్జామ్ రాయలేదంటేనే నానింత సీరియస్ అయిపోయారు. చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పకూడదు చెప్పకూడదు. ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదు. అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటన్నయ్య. ఓ, నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా. అన్నయ్య, నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో. రా ఉంచదు గాని. వద్దురా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. కొంచెం తిందుగాని రా అన్నయ్య. చెల్లమ్మా సారీ రా, ప్లీజ్ రా. ఇంకెప్పుడు తిట్టనే. సారీ రా ప్లీజ్. ఓకే. అసలు పొద్దు నువ్వు నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళే ఇలా ఇలా. ఊరుకో అన్నయ్య, ఊరుకో. ఓన్లే అన్నయ్య, బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. ఏ రా అన్నయ్య, వద్దురా. రా అన్నయ్య. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు. ఇందా. నాకు అన్నయ్య పెట్టిన దానికంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే. అమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమ్మా, మీరంటే మీరంటే ఏంట్రా నాకు చాలా ఇష్టం అమ్మా. అది? ఇప్పుడు కాదని ఎవరన్నారు? నాన్న. మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే, మాట్లాడి తీరుతారు. సరేనా? చెప్పిస్తా నాన్న, చెప్పిస్తా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వర్షం వచ్చేలా ఉందిగా, ఆ ముగ్గు చెరిగిపోతుందని. అన్నయ్య, వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా? ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి. వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును. హ్యాపీ బర్త్డే నాన్న. నూరేళ్లు చల్లగా ఉండాలి. పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళేంట్రా? చక్కగా నవ్వుతూ ఉండాలి.
జరిగింది మర్చిపోయి అక్షంతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళి వెళ్ళరా. నాన్నా నాన్నా ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావురా. నిన్ను ఆశీర్వదించే అర్హత నాకు లేదు. నాన్నా నేను ఎంట్రన్స్ రాయకపోవడం నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, నన్ను విసిగించుకో. నాన్న నేను చెప్పేది వినండి నాన్న. నేను ఎంట్రన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను. ఏం చేశావు? అది అది నేను హత్య చేశాను నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను హత్య చేశాను నాన్న. ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటున ఒకరిని చంపేశాను నాన్న. ఒరేయ్, నువ్వు హత్య చేయడమే విట్రా. అమ్మా అమ్మా ఆదిత్య, లేదురా. లేదు, ఇది అబద్ధం. ఇది అబద్ధం అని చెప్పరా. అబద్ధమైతే బాగుండమ్మా. అమ్మా అమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. ఆ విషయంలో ఏదో అనుకోకుండా చేశానమ్మా. అమ్మా అమ్మా అమ్మా, చెల్లెల మీద ఒట్టమ్మా. ఇది నేను కావాలని చేయలేదమ్మా. అమ్మా ఏంటంటే అలా ఉండిపోయారు. వాడు ఇది ఆఫీసులో చేశాడంట. పండి, మా అన్నయ్య గారికి పంపించేద్దామండి. మీరు ఎవరైనా లాయర్తో మాట్లాడండి. అవునా, అన్నయ్య లేలోగా కాపాడుకోవాలన్నా. మాట్లాడేమిటండి, మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి. ఏమిటండి ఇది? ఒరే, ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా, నువ్వు చచ్చిన రోజు. నా ఆశల్ని ఆశయాల్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క. కోర్టులో నిన్ను ఒక లాయర్గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా. నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా. ఏమిటండి మీరు అనేది? వాడు చేసిందంతా ఒక అమ్మాయిని కాపాడడానికే కదండి. నువ్వు నోర్మై. లక్షల మంది పోలీసులు, వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే? చట్టాన్ని, ప్రజల్ని కాపాడడానికి కదా. దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా? నీ చెల్లెల్ని చూడరా. దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి వెళ్తాను. నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్య రక్షించండి నాన్న. రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా, హత్య చేశాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా. ఈ ఇంటికి ఓ పరువు ఏడ్చింది. నిన్ను పోలీసులు చీడ్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది. నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా. వెళ్ళి పోలీసులకు లొంగిపో. మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథనని చెప్పు. మళ్ళీ నీ ముఖం మాకు చూపించు. నాన్న, నేను మీరు చెప్పినట్టే లొంగిపోతాను నాన్న. కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అనొద్దు నాన్న. మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న. నాన్న, నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న. నాన్న నాన్న నాన్న, అమ్మా, అమ్మా, చెప్పండి. నాన్న, నాన్న. అయ్యో, బాబు, వద్దండి, వాడిని ఇట్లా పిలవండి. అయ్యో, బాబు, అయ్యో, ఆగవా, ఆదిత్య. వద్దని చెప్పండి. బాబు, ఏమిటి వెళ్ళిపోతున్నాడండి? బాబు, సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దట్. మనం వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి, ఎస్ సార్. నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయటం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంట్లోనే ఉంది. అసలు బయటికే వెళ్ళలేదు సార్. అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగటం ఏమిటండి? ఈ సార్, విషయం తెలిస్తే సార్. నలుగురులోనూ మా పరువేం కావాలి? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ప్లీజ్ సార్. ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు? నేను చెప్పేది ప్లీజ్, అబద్ధం చెప్పలేదంటారేంటి? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత,
ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మీరు మాట్లాడుతున్నాడు. ఉండండి సార్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? తెలీదు. ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ 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 లేదు సార్. సార్ అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది. అప్పుడే కదండి వాడిని చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. సార్ లేదు సార్. సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఏమండి నిజం చెప్పండి ప్లీజ్. ఏరా, పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్. సార్ లేదు. కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫోన్లు చేస్తావా? సార్ లేదు సార్. అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా. సార్ నడు. సార్ లేదు సార్. సార్ సార్ ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్